ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్నూలు నగరంలోని కేవీఆర్ కళాశాలలో ఒక వినూత్న కార్యక్రమం అయితే ఆరంభమైంది. అంటే ఈ కళాశాలలో స్పేస్ ఆన్ వీల్స్ పేరిట ఒక విద్యా వైజ్ఞానిక సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సు ఏర్పాటు వెనుక అసలు మెయిన్ మోటో ఏమో ఫిజిక్స్ ఫ్యాకల్టీ డాక్టర్ పద్మావతి గారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. ఈ స్పేస్ ఆన్ వీల్స్ అనే కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు? సార్, ఇప్పుడు మన ఇండియాలో స్పేస్ సైన్స్ లో జరుగుతున్న రీసెర్చ్ గురించి అండ్ స్పేస్ సైన్స్ లో పిల్లలు ఏ విధంగా వాళ్ళ గోల్ సెట్ చేసుకోవడం తెలుసుకోవడానికి ఒక ప్రేరణగా ఈ కార్యక్రమం కండక్ట్ చేయడం జరుగుతుంది సార్. ఇది షార్ వాళ్ళని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా వాళ్ళకి మెయిల్స్ ద్వారా మేము అప్రోచ్ అవ్వడం వలన వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు మన కాలేజీలో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి. ఇది స్పేస్ ఆన్ వీల్స్ అంటే మన ఒక వ్యాన్ లోపలే ఇస్రో వాళ్ళు కండక్ట్ చేసినటువంటి శాటిలైట్స్ కానీ వాటి యొక్క మోడల్స్ అండ్ సక్సెస్ అయినటువంటి చంద్రయాన్, మంగళయాన్ ఇలాంటి ప్రోగ్రామ్ మిషన్స్ అన్నిటి కూడా ప్రోటోటైప్ మోడల్స్ పెట్టి ఉంటారు సార్. వాటిని డెమాన్స్ట్రేట్ చేస్తారు. అక్కడి నుంచి 2 సైంటిస్టులు వచ్చారు, చంద్రశేఖర్ సార్ అనేసి. సార్ వాళ్ళకి పిల్లలందరికీ ఫస్ట్ ఒక 20 వాలంటీర్స్ కి ట్రైనింగ్ ఇచ్చారు. ఎలా వాటిని అంటే ఎక్కువ మంది క్రౌడ్ ఉంటారు కాబట్టి ఒక్కరే చెప్పడం కష్టం అనేసి 20 మంది పిల్లలకి ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చారు. ప్రతి మోడల్ గురించి ఎలా వర్క్ అవుతుంది, పర్పస్ ఏంటి, దాన్ని ఎలా రన్ చేస్తారు అనేది మొత్తం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పిల్లలు మా కాలేజీ నుంచి 20 మంది వాలంటీర్స్ లోపల ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్. నియర్ బై జూనియర్ కాలేజీ స్కూల్ పిల్లలు, డిగ్రీ కాలేజ్ పిల్లల్ని మేము ఇన్వైట్ చేయడం జరిగింది ఈ సందర్శన కోసం. సిల్వర్ జూబ్లీ కాలేజ్ నుంచి, జేడీసీ మెయిన్ కాలేజ్ నుంచి మరియు శ్రీలక్ష్మి హై స్కూల్ నుంచి అండ్ కస్తూర్బాయ్ స్కూల్ నుంచి కూడా పిల్లలు వచ్చున్నారు సార్. సో ఇది పిల్లల్లో ఒక ప్రేరణగా ఉపయోగపడుతుంది. అంటే స్పేస్ రీసెర్చ్ లో మన ఇండియా ప్రపంచ స్థాయిలో నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. ఇప్పుడు ప్రపంచ స్థాయి దేశాలన్నిటితో కూడా పోటీ పడి రీసెర్చ్ జరుగుతుంది మన దేశంలో. దట్ ఈస్ బికాస్ ఆఫ్ మన దేశమే రత్నగర్భ, అంటే ఇక్కడ జ్ఞానానికి పుట్టిన పునాది మనది, మన దేశమే. సో ఇక్కడ మన దేశంలో మట్టిలో మాణిక్యాలైనటువంటి విద్యార్థుల్లో ఈ స్పేస్ రీసెర్చ్ గురించి ప్రేరణ కలిగించడం కోసమే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది సార్. సో ఇక్కడ స్కూల్ నుంచి డిగ్రీ స్థాయి స్టూడెంట్స్ అటెండ్ అవుతున్నారు. సో వాళ్ళకి ఏమైందంటే చిన్నప్పుడు స్కూల్ పిల్లలు అయితేనండి వాళ్ళ ఒక గోల్ సెట్ చేసుకొని ఆ దిశగా వాళ్ళు చదువుకోవడానికి కార్యక్రమం ఉపయోగపడుతుంది. డిగ్రీ స్థాయి స్టూడెంట్స్ కి కూడా డిగ్రీ లెవెల్లో వాళ్ళు ఇప్పుడు చదువుతున్న చదువుకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో ఎటువంటి జాబ్స్ ఉన్నాయి, రీసెర్చ్ పరంగా మనం ఎలా ముందుకెళ్లొచ్చు అనే దానిలో కూడా వారు ప్రేరణ పొందడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారండి ఒక రోజే సార్, ఈ రోజు మార్నింగ్ 10 to 5 వరకు ఉంటుంది సార్. మేడం, ఇప్పుడు మీ కేవీఆర్ కాలేజ్ లో నిర్వహిస్తున్న ఈ వైజ్ఞానిక ప్రదర్శనకు చాలా మంది శాస్త్రవేత్తలు వచ్చారంటున్నారు. ఎవరెవరు వచ్చారండి? సార్, ఈ ప్రదర్శనకి పిల్లలలో అవగాహన కల్పించడం కోసం మేము ఇక్కడ నియర్ బై ఉన్నటువంటి IIIT కళాశాల నుంచి సీనియర్ ప్రొఫెసర్ అయినటువంటి చంద్రశేఖర్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది సార్. సార్ ఇంతకు ముందు ఇస్రోలో సీనియర్ సైంటిస్ట్ గా వర్క్ చేసి రిటైర్ అయ్యారు. ఇప్పుడు IIIT లో అడ్జాయింట్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నారు సార్. సార్ మా పిల్లలకి చాలా విషయాల పట్ల అవగాహన కల్పించారు ఇందాక ఇనాగ్రేషన్ సెషన్ లో. అండ్ ఈవెన్ ఈ మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడంలో కూడా పిల్లలకి ఎంతగానో హెల్ప్ చేశారు సార్. సో ఐ heartfully thank to Chandrasekhar sir for coming here and gracing this occasion and explaining all the models to our students. ప్రస్తుతం మనతో అర్త్ సైంటిస్ట్ చంద్రశేఖర్ ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చంద్రశేఖర్ గారు నమస్తే అండి. సార్, ఈ స్పేస్ ఆన్ వీల్స్ అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారండి. దీని మెయిన్ మోటో ఏంటంటే? అందరికీ నేషనల్ స్పేస్ డే సందర్భంగా శుభాకాంక్షలు. మనందరికీ తెలిసిన విషయమే, 2023 సంవత్సరం ఆగస్టు 23వ తారీఖు మన ఇండియన్ ల్యాండర్ విక్రమ్ ల్యాండర్ చంద్రయాన్ 3 శాటిలైట్ సంబంధించిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడి మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. సగర్భంగా ప్రతి భారతీయుడు ఎంతో ఉత్తేజం పొందాడు. ప్రపంచ దేశాలన్నీ దీన్ని ఇంజనీరింగ్ మార్వెల్ గా కొనియాడినాయి. ఆ సందర్భంగా మన ప్రియతమ ప్రధాని మంత్రి గారు ప్రతి సంవత్సరం ఆగస్టు 23వ తారీఖు నాడు నేషనల్ స్పేస్ డే గా సెలబ్రేట్ చేసుకుని స్కూల్ పిల్లల్ని, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ని, ఫ్యాకల్టీని అందరినీ కూడా ఉత్తేజితపరిచి మన స్పేస్ టెక్నాలజీలో మన భారతదేశం సాధిస్తున్న విజయాలన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళని ఇన్స్పైర్ చేసి తద్వారా వాళ్ళలో చాలా మంది భవిష్యత్తులో
శాస్త్రవేత్తలుగా ఎదిగి మన స్పేస్ టెక్నాలజీ సాధిస్తున్న విజయాల్ని, ఈ లెగసీని ముందుకు తీసుకెళ్లి మానవాళి క్షేమం కోసం పాటుపడతారనే ఉద్దేశంతో, ఆ లక్ష్యంతో దేశం మొత్తం అన్ని యూనివర్సిటీస్ లో, స్కూల్స్ లో కూడా నేషనల్ స్పేస్ డే సందర్భంగా సెలబ్రేషన్స్ చేస్తున్నాం. ఈ సంవత్సరం ఆగస్టు 23వ తారీఖు నాడు స్పేస్ ఆన్ వీల్స్ మొబైల్ ఎగ్జిబిషన్ ని అరేంజ్ చేయటం కొద్దిగా కష్టతరం అవటం వల్ల ఇవాళ మనం ఇక్కడ కేవీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కర్నూలులో ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటరెడ్డి గారి పర్మిషన్ తోటి కోఆర్డినేటర్ డాక్టర్ పద్మావతి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మనం కేవీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో నేషనల్ స్పేస్ డే సెలబ్రేషన్స్ ఇవాళ చేస్తున్నాం. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ వచ్చి చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళందరి దృష్టికి ఇస్రో సాధిస్తున్న విజయాలు, ముఖ్యంగా కమ్యూనికేషన్ శాటిలైట్స్, రిసోర్స్ శాటిలైట్స్, వీటితో పాటు ప్లానెటరీ మిషన్స్ కూడా అయినటువంటి చంద్రయాన్ 1 నుంచి చంద్రయాన్ 3 వరకు, అలాగే మార్స్ ఆర్బిటర్ మిషన్, ఇవాళ రోజున మనం ప్లాన్ చేసే గగన్యాన్ వరకు ప్రతి ఒక్క ఇస్రో శాటిలైట్ మిషన్ ని కూడా స్టూడెంట్స్ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళందరికీ బ్రీఫ్ చేయడం జరిగింది. మొత్తానికి కర్నూలు నగరంలోని కేవీఆర్ కళాశాలలో మంగళవారం నిర్వహించిన స్పేస్ ఆన్ వీల్స్ కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి కర్నూలు నగరంలోని పలు విద్యాసంస్థల నుంచి, అంటే అటు 10వ తరగతి కావచ్చు, ఇటు ఇంటర్ కావచ్చు, అటు డిగ్రీ చదివే విద్యార్థులంతా ఈ ప్రదర్శనకు వచ్చి అక్కడ ఈ బస్సులో ఉన్న అంతరిక్ష శాస్త్రానికి సంబంధించిన పలు విశేషాలను ఆసక్తిగా తెలిగించి తమకున్న సందేహాలను తీర్చుకున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు జిల్లా కేంద్రంలో కేవీఆర్ కళాశాల ప్రాంగణం నుంచి, కర్నూలు ఉమ్మడి జిల్లా.